తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులోని మాట ధారావాహిక వింటున్నామండి. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. కథ చదివే విధానం గురించి చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు. ముందు కూడా పెట్టారు, ఇప్పుడు కూడా పెడుతున్నారు. కథను చదివేటప్పుడు నేను దీర్ఘం తీసి చదువుతున్నానని, దీర్ఘాలు తీయడం తగ్గించమని పెట్టారండి. కాకపోతే నేను విన్నప్పుడు నాకు దీర్ఘాలు ఎక్కడ పెట్టానో నాకు అర్థం కావడం లేదు. దీర్ఘాలు తీసి ఎప్పుడు చదివానో. నేను చదివేది ఆ క్యారెక్టర్స్ని నా ఓన్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కలాగా చదవడానికి నేను ట్రై చేస్తుంటాను. అలాంటప్పుడు పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు చదివేటప్పుడు అలా అన్నారు ఇలా అన్నారు అనేసి కొంచెం దీర్ఘం చేసి తీస్తాను. అది నేను చదివే విధానంలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్కి ఒక్కొక్క రకంగా నేను చదువుతాను. అది దీర్ఘం తీయడం కాదని అనిపిస్తుంది నాకు. ఇంకొకటి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన స్లాంగ్ ఉంటుంది, యాస అనేది ఉంటుంది. ఒక్కొక్క అంటే రాయలసీమ వాళ్ళు ఒక రకంగా స్లాంగ్ ఉంటుంది, తర్వాత నెల్లూరు వాళ్ళు, ఇట్లా తెలంగాణ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. అందరూ ఒకే రకంగా మాట్లాడాలంటే కాదండి. నేను రాయలసీమ కాబట్టి రాయలసీమ స్లాంగు ఉంటుంది. దాన్ని మార్చుకోవాలంటే ఎంత మార్చుకోవాలన్నా కొద్దిగా ఎక్కడైనా రాయలసీమ స్లాంగ్ అనేది వస్తుంది. తర్వాత క్యారెక్టర్ని బట్టి నేను పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చిన్నపిల్లల్లాగా, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా అట్లా మాట్లాడుతూ ఉంటాను. అది దీర్ఘం తీసినట్టు అని కాదు, అదే పనిగా నేను చేస్తాను. అట్లా కొంచెం డిఫరెన్షియేషన్ అంటే డిఫరెంట్గా ఉండాలి అనేసి నేను అట్లా చేస్తాను. ఇంకా అదే దాని మీదనే కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందంతా కూడా ఎప్పుడు చెప్పలేదు ఇవన్నీ. అందుకని ప్రతిసారి మీరు చదివే విధానంలో దీర్ఘం తీస్తున్నారు అని పెట్టారు. దానికోసమని ఇప్పుడు మళ్ళీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అందరూ దయచేసి అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అజయ్కి ఆకాంక్ష ఆకాష్ని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందేమోనని తెలియని అలజడి మొదలవుతుంది. అజయ్ మనసులో నేనే కదా ఆకాంక్షకు చెప్పాను ఆకాష్ను యాక్సెప్ట్ చేయమని, కానీ నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తోంది? నేను ప్రేమించిన అమ్మాయికి చెప్తున్నా వేరొకరిని పెళ్లి చేసుకోమని. ఇలాంటి దురదృష్టం, ఇంత నరకం ఇంకెవరికైనా వస్తుందా? దేవుడా, నాకేంటి ఈ పరిస్థితి? నెక్స్ట్ డే ఆకాంక్ష ఆకాష్ని కలవడానికి రెడీ అయ్యి కిందికి వస్తుంటే అజయ్ ఆకాంక్షను ఆరాధనగా చూస్తూ ఉంటాడు. ఆకాంక్ష కోపంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాలతి వడ్డిస్తుంటే తిని బయలుదేరుతుంటే ఆకాంక్ష చెయ్యి పట్టుకుంటాడు అజయ్. ఆకాంక్ష కోపంగా చూసేసరికి దెబ్బకు చెయ్యి వదిలేస్తాడు. అజయ్ ధైర్యం కూడగట్టుకొని ఆకాంక్ష ఒక్క నిమిషం అంటాడు. ఆకాంక్ష ఏమిటన్నట్టు కనుబొమ్మలు ఎగిరేస్తుంది. అజయ్ తడబడుతూ, నీకు ఆకాష్ గురించి ఒక నిజం చెప్పాలి. ఏంటి? నిజానికి ఆకాష్కి పెళ్ళి కాలేదు. వాట్? నిజం. యాక్చువల్లీ ఆ రోజు ఆకాష్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం నువ్వే. నేనా? నేను కారణం ఎలా అవుతాను? ఆ రోజు పెళ్లిలో ఎవరినో చూసి నువ్వు అనుకొని వచ్చేశాడు. అనుకోని పరిస్థితిలో ఒక అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ పరువు కాపాడడానికి నేను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. ఆ రోజు జరిగింది ఆకాష్ పెళ్ళి కాదు, నా పెళ్ళి. ఆకాంక్షకు ఒక్కసారిగా కాళ్ల కింద భూకంపం వచ్చినట్లు అవుతుంది. కళ్ళల్లో కన్నీరు బయటికి రావడానికి ఆరాటపడుతూ ఉంటే మనసు వాటిని బయటికి రావద్దు అని బ్రతిమలాడుతుంది. ఆకాంక్ష మనసులో బాధగా, నా జీవితమే అనుకున్నా నీ జీవితం కూడా వేరొకరితో ముడిపడిపోయిందా? మనమిద్దరం జీవితంలో ఓడిపోయాము. మన ప్రమేయం లేకుండానే ఆ దేవుడు మన రాత మార్చేశాడు. దీనికి బదులు నాకు చావునిచ్చినా బావుండు అనుకుంటూ తిరిగి వెనక్కి చూడకుండా ఫోర్సుగా వెళ్ళిపోతుంది. అజయ్ ఆకాంక్ష అలా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. ఆకాంక్ష ఆటోలో ఆకాష్ని కలవడానికి వెళ్తూ ఆటోలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. పాపం కళ్ళకు ఉన్న కాటుక కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అమ్మా, ఇలాగే ఏడిస్తే ఇక్కడ దిగిపోండి. ఎవరైనా చూస్తే నేను మీతో మిస్బిహేవ్ చేస్తున్నా అని అనుకుంటారు అంటాడు డ్రైవర్. అది కాదన్నా, దండం పెడతా, డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు, దిగమ్మా. ఆకాంక్ష దిగి నడవడం స్టార్ట్ చేస్తుంది. కాస్త దూరం నడవగానే పార్కు వచ్చేస్తుంది. వెళ్ళి పార్కులో కూర్చొని ఆలోచిస్తుంది. అంతలోనే ఆకాష్ వచ్చి హాయ్ చెప్పి బొకే ఇచ్చి పక్కకు కూర్చుంటాడు.
ఆకాంక్షకు ఆకాష్ అలా పక్కకు కూర్చోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇబ్బందిగా నవ్వుతుంది. ఆకాష్ ఎగ్జైటింగ్గా, ఆకాంక్ష నీకొక విషయం చెప్పాలి నసుగుతూ, అది అది అమ్మో నాకు సిగ్గేస్తుంది అని పక్కకు ఉన్న చెట్టు ఆకులను తుంచుతాడు. ఓరిని వేషాలు అనుకుంటుంది ఆకాంక్ష మనసులో. ఆకాష్ నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు అంటాడు సిగ్గుపడుతూ చెట్టు కొమ్మలను పట్టుకొని ఊపుతూ. తట్టుకోగలవా? సిగ్గుపడుతూ మనసులో వామ్మో నా పంట పండింది అనుకుంటాడు. ఆకాంక్ష తలదించుకొని ఐఎమ్ మ్యారీడ్ అని తన మెడలో వచ్చేటప్పుడు వేసుకున్న తాళిని చూపిస్తుంది. అంతే, ఒక్కసారిగా ఆకాష్కి తల ఒక్కసారిగా తిరిగినట్టు అవుతుంది. చెట్టు కొమ్మను ఒక్కసారిగా వదిలేసరికి ఆ కొమ్మ ఆకాష్ నెత్తి మీద పడి పైకి పోతుంది. దాంతో ఆకాష్ తల రుద్దుకుంటూ అమ్మా అంటాడు. ఏమన్నావు నువ్వు? ఇంతకుముందు సరిగా వినపడలేదు అడిగాడు మళ్ళీ. నీ చెవులు ఏమైనా దుబ్బాయా? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని తన తాళిని చూపెడుతుంది. నిజం ఆకాష్, నేను ఆల్రెడీ ఒకరికి భార్యను అని తన పెళ్ళి ఏ విధంగా జరిగిందో చెప్పింది. ఆకాష్ మొత్తం విని ఆకాంక్ష ముందు మోకాళ్ళపై కూర్చొని ఆకాంక్ష చేతులను తన చేతిలోకి తీసుకుంటూ, నాకు నీ పాస్ట్ అవసరం లేదురా, నువ్వు ఇదంతా మీ అక్క పరువు కోసం, మీ కుటుంబం పరువు కోసం చేశావు కదా. అలాంటిది ఇప్పుడు వెళ్ళి నిజాన్ని చెప్తే మీ అక్క ప్రాణాలతో ఉంటుందా? మీ నాన్న మీ బావ వాళ్లకు ఏం సమాధానం చెప్తాడు ఆలోచించు. ఆకాంక్ష తలదించుకుని ఉంటుంది. పెళ్ళి అనేది ఇష్టంగా జరగాలి, నీ ప్రమేయం లేకుండా జరిగింది. అలా జరిగిన పెళ్ళిని తాళి కట్టిన అతనిని భర్తగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ పాస్ట్ ఎలా ఉన్నా నువ్వు నాతో ఫ్యూచర్ మొత్తం హ్యాపీగా ఉంటే అదే చాలు. నీకు ఇష్టమైతే నాకు ఓకే చెప్పు, లేదంటే ఫ్రెండ్స్గానే ఉండిపోదాం. ఒక్కటి గుర్తుంచుకో, మీ అక్కకు అతనంటే ప్రాణం అంటున్నావు, ఆలోచించుకో. ఐ నీడ్ సమ్ టైం అడిగింది ఆకాంక్ష. యువర్ విష్, బలవంతం చేయను. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నాకు కాస్త వర్క్ ఉంది అన్నాడు ఆకాష్. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అని వెళ్ళిపోతుంది ఆకాంక్ష. ఆకాష్కి ఆకాంక్ష మెడలో తాళి గుర్తొచ్చి ఆకాంక్ష సెకండ్ హ్యాండ్ అని అనుకుంటాడు. నేను కావాలి అనుకున్నది నాకు దక్కాలి, అది వస్తువైనా మనిషైనా అని బలంగా బెంచ్పై గుద్దుతాడు ఆకాష్. ఆకాంక్ష ఇంటికెళ్ళి తన రూంలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాంక్షకు ఆకాష్ మాటలు గిర్రున తిరుగుతుంటాయి. ఆకాష్ చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఆ విషయం ఆలోచిస్తూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. అజయ్తో కూడా పొడి పొడిగా మాట్లాడుతుంది. ఆకాష్ కాల్ కూడా రిసీవ్ చేయదు. వారం నుండి ఇదే జరుగుతుంటుంది. ఆకాంక్ష బిహేవియర్కి అజయ్కి పిచ్చెక్కిపోతుంది. కానీ ఆకాష్కి అట్లీస్ట్ చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఒకరోజు ఆకాష్ అజయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఆకాంక్ష టిఫిన్ చేసి ఏమరపాటుగా ఎక్కుతుంటే కాలు స్లిప్ అయి పడిపోతుంటే అజయ్ ఆకాంక్షను ఎత్తుకొని సోఫా దగ్గరికి తీసుకువెళ్తుంటే అప్పుడే ఆకాష్ రావడం, ఇద్దరినీ అలా చూడడం జరుగుతుంది. అలా చూడగానే ఆకాష్కి చిర్రెత్తుకొస్తుంది. వెంటనే వచ్చి ఆకాంక్షను అజయ్ దగ్గర నుండి క్రిందికి లాగుతాడు. ఆ చర్యతో ఆకాంక్షకు కోపం పీకల్లోతుల్లోకి ఎక్కుతుంది. కానీ సైలెంట్గా నిలిచి ఉంటుంది. ఆకాష్ ఆకాంక్షను సోఫాలో కూర్చోబెట్టాడు. అజయ్కి ఆకాంక్షను అలా కూర్చోబెట్టడం అస్సలు నచ్చదు. మాలతి కాఫీ తీసుకొని వస్తుంది. ముగ్గురు సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తారు. ఆకాంక్ష, ఒక ప్రాజెక్టు చేయాలి, దానికి నీ హెల్ప్ కావాలి అంటాడు ఆకాష్. ఏంటో చెప్పు. మొన్న చెప్పింది అదే ప్రాజెక్టా అడుగుతాడు అజయ్. ఏ ప్రాజెక్ట్ అంటుంది. సిరిసిల్లాలో ఒక క్లాత్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్. ఫ్యాక్టరీ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా ఉంది చూసి అక్కడ డిజైనింగ్ చేయాలి, అండ్ వెంటనే వర్కర్స్తో మాట్లాడి వర్క్ కూడా చేయించాలి. నేనొక్కడనే మేనేజ్ చేయడం కష్టం, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ కూడా ఉంటే కాస్త బెటర్ అని అంటాను. ఆకాంక్ష కాస్త ఆలోచించి సరే అంటుంది. కాకపోతే జర్నీ 2 days పడుతుంది, పర్లేదు కదా అంటాడు ఆకాష్. నీతోనే కదరా వచ్చేది, సో ఏం పర్లేదు, ఏమంటావు ఆకాంక్ష అంటాడు అజయ్. ఆకాంక్ష ఒక్కసారిగా కోపంగా చూస్తుంది. దాంతో దెబ్బకు నోరు మూసుకొని హిహి అంటాడు. ఓకే ఆకాంక్ష, లగేజ్ ప్యాక్ చేసుకో, రేపు మార్నింగ్ బయలుదేరాలి చెప్తాడు ఆకాష్. ఓకే ఆకాష్, కాస్త తలనొప్పిగా ఉంది, బాయ్ అని తన రూంలోకి వెళ్తుంది.
ఆకాంక్ష తన రూంలోకి వెళ్ళి కోపంగా ఫోన్ తీసి బెడ్పై విసిరేస్తుంది. ఆకాష్ ఓకేరా బాయ్ అని వెళ్ళిపోతాడు. అజయ్కి ఆకాంక్షను ఆకాష్తో పంపడం ఎందుకో సేఫ్ అనిపించదు. మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తనని తాను సమర్థించుకుంటాడు. ఆకాంక్ష నైట్ అంతా ఏడుస్తూ కూర్చుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆకాష్ కార్ పంపిస్తాడు. ఆకాంక్ష లగేజ్ అంతా సర్దుకొని రెడీగా కార్ రాగానే అజయ్కి చెప్పకుండా చూడకుండా బయలుదేరుతుంది. ఎందుకంటే అజయ్ని చూస్తే వెళ్ళడానికి ఆకాంక్షకు మనసు ఒప్పుకోదు. అజయ్ మార్నింగ్ లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆకాంక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపైనా ఆకాంక్ష రాదు. మాలతి, ఆకాంక్ష ఇంకా లేవలేదా? బాబుగారు, అది ఫీవర్ ఏమైనా వచ్చిందా అని ఆకాంక్ష రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ పైకి వెళ్తుంటే, బాబుగారు, అమ్మగారు కారులో పొద్దున్నే వెళ్ళిపోయారు బాబుగారు. వాట్? నన్నెందుకు లేపలేదు? అమ్మాయి గారే లేపొద్దన్నారు. నాకెందుకో ఆకాంక్ష అమ్మగారికి ఇష్టం లేకుండా బలవంతంగా వెళ్ళారు అనిపిస్తుంది. అమ్మాయి గారు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు లేదు బాబుగారు. ఇక ఆ పని అయిపోయాక ఇక్కడికి వస్తే వస్తా అన్నారు, లేదంటే హాస్టల్కి వెళ్తాను అన్నారు. అందుకే లగేజ్ మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారు అంది మాలతి. అజయ్ మనసులో ఒక్కసారిగా ఏదో తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ కుదిపేస్తోంది. టిఫిన్ చెయ్యకుండానే ప్లేట్లో చెయ్యి కడుక్కొని లేస్తాడు. అదేంటి బాబుగారు, తినకుండానే చెయ్యి గడిగేశారు? మాలతి చూడకుండా కన్నీళ్లు తుడుచుకొని ఆకలిగా లేదు అని ఆఫీస్కి బయలుదేరతాడు అజయ్. ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి అలా ఉన్నావు అంటాడు. బాగానే ఉన్నా. నైట్ నిద్రపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటి? మరి తలనొప్పిగా ఉంది అందుకే. ఏది చూడనివ్వు అని నుదుటిపై చెయ్యి పెడతాడు. ఆకాంక్ష నుదురు వేడిగా తగులుతుంది. ఫీవర్ వచ్చింది, పద హాస్పిటల్కి వెళ్దాం. ఆకాంక్షకు వెంటనే అజయ్ గుర్తొస్తాడు. పార్టీలో అజయ్ పరిచయం గుర్తొస్తుంది. అయ్యో వద్దు ఆకాష్, ప్లీజ్ ఆకాంక్ష వద్దు అని అనకు. అదే అజయ్ తీసుకెళ్తే ఇలానే అంటావా? వెంటనే ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది ఆకాష్ గమనిస్తాడు. ఆకాష్ మనసులో వావ్, ఏం ఏడుస్తున్నావే, వాడి పేరు చెప్పగానే అలా ఏడుస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి క్షణం వాడి జ్ఞాపకాలు నీకు గుర్తుకు తీసుకొచ్చి నిన్ను బాధ పెట్టడమే నా పని అనుకుంటాడు. కార్ని హాస్పిటల్ ముందు ఆపి ఆకాంక్షను హాస్పిటల్లో ఒక దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ని కలవడానికి వెళ్తాడు. 10 నిమిషాలైనా రాకపోయేసరికి ఆకాంక్ష ఆకాష్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఒక రూమ్ దగ్గరికి రాగానే ఆకాష్ వాయిస్ వినపడగానే డోర్ ఓపెన్ చేసి వింటుంది. ఎందుకో డౌట్ వచ్చి మెల్లగా తన ఫోన్లో వీడియో షూట్ చేస్తుంది. ఎంత డబ్బైనా పర్లేదు డాక్టర్, ప్లీజ్ అంటాడు ఆకాష్. ఒక అమ్మాయికి తన పర్మిషన్ లేకుండా వర్జిన్ టెస్ట్ చేయడం చాలా తప్పు, చట్టరీత్యా నేరం కూడా. నేను అలాంటి తప్పు చేయలేను. ఆ అమ్మాయిపై అంత నమ్మకం లేనప్పుడు వదిలేయండి అన్నాడు డాక్టర్. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం డాక్టర్, కానీ ఆ అమ్మాయి కొన్ని రోజులు వేరే అబ్బాయితో కలిసి ఉంది. రిపోర్ట్స్లో తను వర్జిన్ కాదు అని వచ్చినా తనను ఏమనను. జస్ట్ నా క్లారిటీ కోసం మాత్రమే, ప్లీజ్. ఆకాంక్షకు ఆ మాటలు వినగానే ఆకాష్పై ఒక రకమైన అసహ్యం కలుగుతుంది. డాక్టర్ కోపంగా గెట్అవుట్ అని చెప్తాడు. ఆకాంక్ష వెంటనే అక్కడి నుండి వచ్చి తన ప్లేస్లో కూర్చుంటుంది. ఆకాంక్ష పద వెళ్దాం. మరి డాక్టర్? డాక్టర్ లేరంట, మనకు లేట్ అవుతుంది, పద. ఆకాంక్ష మనసులో నీకు ఈ ఆకాంక్ష అంటే ఏంటో చూపిస్తా, ఆగు. నాకే వర్జిన్ టెస్ట్ చేపిద్దాం అనుకుంటావా? నేను ఇలాంటి చెత్త విధవతో జర్నీ చేయడమా? నాతో ఉన్న నీకు ప్రతి క్షణం నరకం అంటే ఏంటో చూపిస్తా. అలా చూపించకపోతే నా పేరు డాక్టర్ ఆఫ్ రుద్ర కానే కాదు అని లోపల గర్వంగా నవ్వుతుంది. ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆకాంక్ష సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ అజయ్ గుర్తొచ్చాడు. వాడు కనిపించడు, కానీ చాలా ఫాస్టా? ఏం చేశాడు అన్నాడు అనుమానంగా. సిగ్గుపడుతూ ఒకసారి గుడికి వెళ్తే నన్నెత్తుకొని చుట్టూ తిప్పి ముద్దు పెట్టాడు వెధవా. ఆకాష్ ఒక్కసారిగా కారాపాడు. ముద్దు పెట్టాడా? షాక్గా అన్నాడు. ఆకాంక్ష సిగ్గుపడుతూ తలదించుకొని అంతటితో ఆగాడా? ఇంకా చాలా చేశాడు, తర్వాత చెప్తా, ముందు పద వెళ్ళు, లేట్ అవుతుంది. ఆకాష్కి మాత్రం పుండుపై కారం చల్లినట్టు ఉంది. ఆకాష్కి
మండటం గమనించిన ఆకాంక్ష లోపల ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది. ఆకాంక్ష వెటకారంగా ముక్కు తుడుచుకుంటూ, ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తోంది ఆకాష్. ఆకాష్ చిరాకుగా, నీకు వస్తోందేమో, నాకు రావట్లేదు అన్నాడు. ఆకాంక్ష గొనుగుతూ, బాగా కాలినట్టుంది. ఏమన్నావు? ఆకాంక్ష అమాయకంగా ఫేస్ పెట్టి, ఎందుకు, నీకేమైనా వినిపించిందా? నథింగ్. ఆకాంక్షకు మాత్రం లోపల పిచ్చి హ్యాపీగా ఫీల్ అవుతోంది. అజయ్ ఫోటో ఫోన్లో జూమ్ చేస్తూ, ఏం చేస్తున్నావు బంగారం, ఐ మిస్ యూరా అంది ఆకాంక్ష. జర్నీ సైలెంట్గా సాగుతూనే ఉంటుంది. నైట్ 9 అవుతుంది. ఆకాంక్ష, హోటల్లో ఆగుదామా అంటాడు ఆకాష్. హోటల్లో ఎందుకు? ఆకాష్ మనసులో, నిన్ను ఫిజికల్గా దోచుకోవడానికి. అప్పుడే నువ్వు చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు. అప్పుడు నీకు నరకం అంటే ఏంటో లైవ్లో చూపెట్టొచ్చు అనుకుంటాడు. ఆకాంక్ష కాస్త ఆలోచించి, ఆకాష్, నేను చెప్పిన సైడ్ తీసుకెళ్ళు, అక్కడ మంచి హోటల్ ఉంది, స్టే చేద్దాం, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే నాకు చాలా ఇష్టం. ఆకాష్ అదో రకంగా, యాజ్ యువర్ విష్ అంటాడు. ఆకాంక్ష చెప్తున్న రూట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆపు. హోటల్ అన్నావు, ఇది ఇల్లులా ఉంది కదా అంటాడు ఆకాష్. నేను చెప్తా కదా అని కారు డోర్ తీసి ఆకాష్ డోర్ వైపు వచ్చి నిల్చుంటుంది. ఆకాష్ దిగి నడుస్తుంటే మెల్లగా ఆకాంక్ష కాలు అడ్డం పెడుతుంది. చీకట్లో ఆకాష్కి ఏం సరిగా కనపడక కాళ్ళు ముందుకు వేయబోయి ఆకాంక్ష కాలు తగిలి బోర్లా పడతాడు. ఆకాంక్ష మనసులో హ్యాపీగా ఎస్ అని అనుకుంటుంది. అయ్యో ఆకాష్, అలా ఎలా పడిపోయావు ఏంటి అని చెయ్యిస్తుంది ఆకాంక్ష అమాయకంగా. ఏమో ఆకాంక్ష, కాళ్ళకి ఏదో బండ తగిలిందనుకుంటా అని ఆకాంక్ష చెయ్యి పట్టుకొని లేస్తాడు. అయ్యో ఆకాష్, అంతా బురద అంటినట్టు ఉంది, అక్కడ బోరింగ్ కనిపిస్తుంది, కడుక్కుందు పదా అని బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ కడుక్కుంటుంటే ఆకాంక్ష బోరింగ్ కొడుతుంది. ఆకాంక్ష మనసులో కోపంగా, నాకే టెస్ట్ చేయించాలి అనుకుంటావా, నీ సంగతి చెప్తా ఆగు అని మెల్లిగా వెళ్ళి వెనక నుండి గట్టిగా ఒక తన్ను తన్ని తన ప్లేస్లోకి వచ్చి ఏం తెలియని దానిలా నిల్చుంటుంది. ఆకాంక్ష తన్నడం వల్ల ఆకాష్ ముక్కు బోరింగ్కు తగిలి పచ్చడైపోయింది. ఆకాష్ బాధతో అమ్మా అని అరుస్తాడు. ఆకాంక్ష అమాయకంగా ఫేస్ పెట్టి, అయ్యో ఆకాష్, అలా ఎందుకు గుద్దుకున్నావు అంటుంది. ఆకాష్ ఏడుస్తూ, నేనేం గుద్దుకోలేదు, ఎవరో నన్ను బలంగా తన్నారు అంటాడు. ఆకాంక్ష భయం నటిస్తూ, కొంపదీసి ఇక్కడ దయ్యాలు ఉన్నాయంటావా? ఆకాష్ దడుచుకొని గట్టిగా, ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని ఆగి కారుతున్న బ్లడ్ని చూసుకుంటూ ఏడుస్తుంటాడు. ఆకాంక్ష, ఫస్ట్ ఎయిడ్ చేస్తా పదా అని కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి కావాలని బ్యాండేజ్ గట్టిగా వేస్తుంది. దెబ్బకు ఆకాష్ నొప్పితో అమ్మా అని అరుస్తాడు. ఆకాష్ అంటుంది ఆకాంక్ష ఒక్కసారిగా. ఆకాష్ దడుచుకొని, ఏ ఏ ఏంటి భయంకరమైన గొంతుతో, కదలకు అంటుంది. ఏ ఏ ఎందుకు? కదలకు అని అన్నాను కదా అని కోపంగా చెంప మించి చాచి కొడుతుంది ఆకాంక్ష. ఆ దెబ్బకు ఆకాష్కి నరకద్వారాలు లైవ్లో కనిపిస్తాయి. నన్నెందుకు కొట్టావు అని అడుగుతాడు ఆకాష్ కోపంగా. ఆకాంక్ష అమాయకంగా ఫేస్ పెట్టి, నేను కావాలని కొట్టలేదు ఆకాష్, పాపం నువ్వు నీ ముక్కు పచ్చడి అయిందని బాధపడుతుంటే ఆ ముదనష్టపు దోమ నిన్ను కుట్టాలి అని చూస్తోంది, అందుకే తట్టుకోలేక అలా కొట్టి చంపేశా. నిన్ను దోమల నుండి కూడా కాపాడడం నా బాధ్యత కదా. నిజానికి ఈగలు దోమలు లేవు, జస్ట్ కవరింగ్ అంతే. నీ బాధ్యత అని నన్ను చావగొడుతున్నావు కదా. వామ్మో, ఇది కొట్టే దెబ్బలకు నా శవం కూడా ఇంటికి పోతుందో పోదో అనుకున్నాడు మనసులో. ఇది ఓన్లీ స్టార్టింగ్, 1% మాత్రమే, ముందు ముందు నీకు నా ఆశల రూపం చూపిస్తా, వెయిట్ అండ్ సీ అనుకుంది మనసులో ఆకాంక్ష. పద వెళ్దాం అని వెళ్ళి డోర్ బెల్ కొడుతుంది ఆకాంక్ష. ఆకాష్ ఆపసోపాలు పడుతూ ఆకాంక్ష వెనకే నడిచాడు. ఇంతలో ఒకరు వచ్చి డోర్ ఓపెన్ చేసి, ఓయ్ మరదల్ ఏంటిక్కడా అని అంటాడు. హాయ్ గౌతమ్ బావా, లోపలికి రాణిస్తావా లేదా, ఇక్కడే మాట్లాడి పంపిస్తావా అంటుంది ఆకాంక్ష నవ్వుతూ. గౌతమ్ ఆకాంక్ష చెవి పట్టుకుని, మాటలు బాగా నేర్చుకున్నావు కదా, పద లోపలికి అని తీసుకెళ్తాడు. గౌతమ్ హ్యాపీగా గట్టిగా
సరిత త్వరగా బయటికి వచ్చి చూడు, ఎవరో వచ్చారు అంటాడు. సరిత చీర కొంగు దోపుకొని, అబ్బా ఏంటండి మీ గోల అని ఆకాంక్షను చూసి పరిగెత్తుకు వచ్చి హ్యాపీగా ఆకాంక్ష చేతులు పట్టుకుని చుట్టూ తిప్పుతుంది. ఒసేయ్ ఆపవే, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది ఆకాంక్ష. సరిత హ్యాపీగా, ఎన్ని రోజులవుతుంది నిన్ను చూసి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా మిస్ అయిపోయాను నిన్ను. అవును, ఇంతకీ ఇంత నైట్ వచ్చావేంటి? అదా, ఆఫీస్ వర్క్ వల్ల మా బాస్తో బయలుదేరా, బట్ నైట్ అయిపోయింది, అప్పుడే నువ్వు గుర్తొచ్చావు, ఇలా వచ్చేసా అంది ఆకాంక్ష. మంచి పని చేశావు. గుమ్మం వైపు చూస్తూ, మీ బాస్ అన్నావు, ఏడి అంది సరిత. ఆకాంక్ష బయట ఉన్నాడనుకుంటా, ఆగు తీసుకొస్తాను అని ఆకాష్ని తీసుకుని లోపలికి వస్తుంది. ఆకాష్ని చూడగానే గౌతమ్ సరిత ఇద్దరూ షాక్ అవుతారు. గౌతమ్ నవ్వుతూ, ఇతను మీ బాస్ ఏంటి అంటాడు. ఎందుకు నవ్వుతున్నావు, ఇతను మా బాస్లా కనిపించట్లేదా ఏంటి అడుగుతుంది ఆకాంక్ష. ఇక చాలు తల్లి, మమ్మల్ని ఎర్రపప్పల్ని చేద్దాం అనుకుంటున్నావా అంటూ డోర్ వైపు చూస్తూ, ఇంతకీ మీ అక్క ఏది అంటాడు గౌతమ్. మెంటల్ బావా, మా అక్క ఎందుకు వస్తుంది అంది ఆకాంక్ష. ఆకాంక్షను మొటికాయ వేసి, మీ అక్క రాకుండా మీ బావని ఎలా తీసుకొచ్చావే అంటాడు గౌతమ్. వాట్, ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? గౌతమ్ నవ్వుతూ, ఆకాష్ నువ్వు నిధి భర్తవే కదా, ఆకాంక్ష నిధికి చెల్లెలు, అంటే నీకు మరదలు అన్నాడు. ఆ మాటతో ఆకాంక్ష గుండెల్లో బాంబులు పేల్తాయి. ఆకాష్ మనసులో, అంటే ఆ రోజు పెళ్లిపీటల మీద అజయ్తో తాళి కట్టించుకుంది ఆకాంక్షనా? అంటే ఆకాంక్ష అజయ్ భార్యనా? వెంటనే ఆకాష్ తల గిర్రున తిరుగుతుంది. ఆకాంక్షకు కళ్ళు బైర్లు కమ్మినట్లు అవుతాయి. ఆకాంక్షకు వెంటనే అజయ్ అన్న మాటలు గుర్తొస్తాయి. సరిత ఫాస్ట్గా రూమ్ చూపిస్తావా అంటుంది. గౌతమ్ నువ్వు ఆకాష్కి రూమ్ చూపెట్టు, నేను ఆకాంక్షను రూమ్లోకి తీసుకెళ్తా అంటుంది సరిత. పద ఆకాష్ అని ఆకాష్ని తీసుకుని వెళ్తాడు గౌతమ్. సరిత ఆకాంక్షను రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. ఆకాంక్ష బెడ్పై కూర్చుని తల పట్టుకుంటుంది. సరిత హ్యాపీగా, హే బేబీ, యు ఆర్ వెరీ లక్కీ, నీ కిస్మత్ చాలా బాగుంది, టోటల్గా నువ్వు నీ హస్బెండ్ కలిసి వచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ, దేవుడు నీ జీవితాన్ని ఈ మలుపు తిప్పాడు, థ్యాంక్ గాడ్. ఆకాంక్ష కూల్గా, ఆకాష్ నా భర్త కాదు అంటుంది. వాట్? నిధి తలపై జీలకర్ర బెల్లం పెడుతుంటే చూశాను, పెళ్లిపీటల మీద కూర్చున్నది ఆకాషే, కానీ నా మెడలో తాళి కట్టింది మాత్రం ఆకాష్ కాదు. నీకు గుర్తుందా, పెళ్ళి చీకట్లో జరిగింది. ఏమో, కానీ నువ్వంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలవు ఆకాష్ నీ మెడలో తాళి కట్టలేదని? ఒకవేళ ఆకాష్ కట్టకపోతే నీ మెడలో తాళి కట్టింది ఎవరు అంటుంది కన్ఫ్యూజన్గా సరిత. అజయ్ అంటుంది ఆకాంక్ష. అజయ్ ఎవరే ఈ కొత్త క్యారెక్టర్? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, గుర్తుందా? గుర్తుంది, తనే అజయ్. అంటే నువ్వు ప్రేమించింది, అనుకోకుండా పెళ్లి చేసుకున్నది ఒక్కరినేనా? నా అదృష్టం కొద్దీ ఒక్కరే, కానీ ముందు అర్జెంటుగా సిగ్గుపడుతూ మా ఆయనతో మాట్లాడాలి అంది. మా తల్లే, నీ సిగ్గు అటకెక్క, కానీ ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వు. ఫస్ట్ నీకు క్లారిటీ ఇవ్వాలి అంటే నాకు క్లియర్ కావాలి, సో నేను మా ఆయనకు కాల్ చేయాలి అంది ఆకాంక్ష. నాకు పిచ్చెక్కించకు, ముందు ఫాస్ట్గా ఆ కాలేదో చేసి తగలడు అంది సరిత. అనవసరంగా నిన్ను బాధ పెడుతున్నాను బంగారం, నీకు ఆకాష్ అంటే ఇష్టం లేదని తెలిసి కూడా నిన్ను ఫోర్స్ చేశాను, అందుకే నాపై కోపం పెంచుకుని చెప్పకుండా వెళ్ళిపోయావు కదా, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతాననుకొని వెళ్ళిపోయావే, పిచ్చెక్కుతోంది. ఆకాంక్ష త్వరగా వచ్చేవే, ఇంకోసారి ఏ విషయంలో కూడా నిన్ను ఫోర్స్ చెయ్యను, ప్లీజ్ కమ్ బ్యాక్ రా అని మనసులో బాధపడుతూ ఉంటాడు అజయ్. ఫోన్ వస్తున్నా పట్టించుకోలేని సిచ్యుయేషన్లో ఉంటాడు. అప్పటికే ఆకాంక్ష నుండి 10 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అజయ్ నేమ్ కూడా చూడకుండా నీరసంగా ఫోన్ ఎత్తి హలో అంటాడు. ఆకాంక్షకు అజయ్ గొంతు వినగానే సంతోషంతో కళ్ళల్లో నుండి కన్నీరు కిందికి దూకుతాయి. అజయ్ అసహనంగా, హలో ఎవరు మీరు, కాల్ చేసి మాట్లాడరేంటి? ఆకాంక్ష గొంతు పెగుల్చుకొని కన్నీళ్లతో అజయ్ అంటుంది. బంగారం?
అజయ్కి ఆకాంక్ష వాయిస్ వినగానే పోతున్న ప్రాణం తిరిగి వెనక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అజయ్ బాధపడుతూ, సారీరా, నీకు ఇష్టం లేకుండా ఆకాష్తో పెళ్ళికి ఒప్పించాను. ఇంకోసారి నీకు ఇష్టం లేకుండా ఏమీ చెయ్యను. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేరా అంటాడు. ఆకాంక్ష బాధతో నిండిన గొంతుతో, ప్లీజ్ రా, ఏడవకు. నువ్వు ఏం చేసినా నా మంచి కోసమే కదా. నిజంగా ఆకాష్ చాలా మంచివాడు. నేనే తప్పుగా అనుకున్నా. హార్ట్ఫుల్గా ఆకాష్ లవ్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు చిన్న డౌట్ ఉంది. క్లారిటీ చేయగలవని అనుకుంటున్నాను. చేస్తావా? ఆకాంక్ష మాటలు వింటుంటే అజయ్కి బాధ తన్నుకు వస్తోంది. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అంది. అడుగు చెప్తా అన్నాడు గొంతు పెగుల్చుకొని. ఆకాష్ పెళ్ళి కాలేదు. తన ప్లేస్లో నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చొని ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పావు. కానీ క్లియర్గా చెప్పలేదు. సో ప్లీజ్ ఇప్పుడు చెప్తావా? అజయ్ ఆ రోజు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆకాంక్షకు ఆ రోజు పెళ్లిలో అజయ్ బిహేవియర్ గుర్తొచ్చి సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి. కూల్గా, థ్యాంక్స్ రా, నువ్వు ఏడవకు. నేను హాస్టల్కి వెళ్ళను, అక్కడికే వస్తా. ఎప్పటికైనా నేను అక్కడ ఉండాల్సిందాన్నే కదా అంటుంది. అజయ్ అయోమయంగా, ఇక్కడే ఉండేదానివా? ఆకాంక్ష తడబడుతూ, అది ఆకాష్తో పెళ్ళయ్యే వరకు అక్కడే ఉంటా అంటున్నా. సరే కానీ నువ్వు ఎప్పుడొస్తావు? బాగానే ఉన్నావా? టైంకు తింటున్నావా లేదా? డోంట్ వర్రీరా, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆకాష్ ఉన్నాడు కదా. ఆ హోప్తోనే నన్ను తనతో పంపించావు కదా. ఇంకెందుకు భయపడుతున్నావు అంది. ఏంటి తిన్నావా అడిగింది. నాపై ఒట్టేసి చెప్పు. ఒట్టెందుకులే, ఇంకా తినలేదు. మార్నింగ్ నుండి కూడా తినలేదు కదూ. ఎందుకు? నా గురించి ఆలోచించుకుంటూ బాధతో ఏడుస్తూ కూర్చున్నావు కదా. నీకెలా తెలుసు అన్నాడు. నీ మనసులో ఉన్న నాకు నీ గురించి తెలియకుండా ఉండడం అసాధ్యం కాదు కదరా అనుకుంటుంది మనసులో. చెప్పు, ఎలా తెలుసు? ఊరికే గెస్ చేశా. నేను ఎల్లుండి వరకు ఇంట్లో ఉంటా. హ్యాపీగా తిని పడుకోలేదంటే నేను వచ్చాక తన్నులు తింటావో అంది గారంగా. అయితే నన్ను తినడానికైనా వస్తావన్నమాట. నీతో తన్నులు తినడానికైనా అన్నం తినను. నువ్వు త్వరగా వచ్చేయి. నువ్వు ఇలానే మాట్లాడితే నేను అస్సలు రాను. బాయ్ అని ఫోన్ కట్ చేస్తే అజయ్ మళ్ళీ ఫోన్ చేశాడు. ఆకాంక్ష కోపంగా, ఏంటి? సారీరా, టైం టు టైం తింటా. ప్లీజ్ త్వరగా వచ్చేయి. నువ్వు లేకుండా ఏం తోచట్లేదు, పిచ్చెక్కుతోంది. ఆకాంక్ష సిగ్గుపడుతూ, సరే మరి బాయ్ అంటుంది. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి యాహూ అని ఎగిరి గంతేస్తాడు అజయ్. మాలతి కంగారుగా వచ్చి, బాబుగారు ఏమైంది అంటుంది. ఆకాంక్ష హాస్టల్కి వెళ్ళదంట. ఎల్లుండి మార్నింగ్కి ఇక్కడ ఉంటా అని అంది. చాలా హ్యాపీగా ఉంది అని. వెంటనే ఏదో గుర్తొచ్చి ఒక్కసారిగా సాడ్గా కూర్చుంటాడు. మళ్ళీ ఏమైంది బాబుగారు అంటుంది మాలతి. అజయ్ బాధ నిండిన గొంతుతో, ఆకాంక్ష ఆకాష్ ప్రేమను ఒప్పుకుంది అంటాడు. మాలతి వెటకారంగా, ఇంకేంటి బాబుగారు, మీరే చెప్పారు కదా అమ్మగారికి ఆకాష్ ప్రేమను ఒప్పుకోమని. ఆ పని చేసింది కాబట్టి మీకు బాధపడే అవసరం లేదు బాబుగారు. మీరు సంతోషంగా ఉండొచ్చు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అజయ్కి పిచ్చెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటాడు. త్వరగా చెప్పవే, క్యూరియాసిటీతో చస్తున్నా అంటుంది సరిత. ఆకాంక్ష, పెళ్లిలో నేను ఎలా అయితే కూర్చున్నానో తను కూడా అలానే పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. అంటే తను కూడా మేలిముసుగు వేసుకున్నాడన్నమాట. ఛీ కాదే, ఆ రోజు కరెంటు పోయింది కదా, గుర్తుందా? ఆ రోజు కరెంటు తీసేసింది ఆకాష్ వాళ్ళమ్మ అని అజయ్ పీటల మీద ఎలా కూర్చున్నాడో చెప్తుంది. సరిత దెబ్బకు నోరెళ్ళబెడుతుంది. బావురు కప్పలా నోరు తెరవకే అంది. నోరు మూసి, నీ లైఫ్లో ఈ ట్విస్ట్లు ఏంటే బాబు? నీ లైఫ్ని స్టోరీగా రాస్తే ఫుల్ ఫాలోవర్స్ అవుతారు తెలుసా? ఆపవే, ఇది నా లైఫ్, ఇది ఎవరో రాసే స్టోరీ కాదు. ఒకవేళ రాస్తే మాత్రం నన్ను దిక్కులేని దాన్ని చేయకుండా ఉంటే అదే చాలు అంది ఆకాంక్ష. సరిత ఆకాంక్ష పక్కన కూర్చుని, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, నీకు ఒకటి మాత్రం చెప్పాలి.
ఆ రోజు నిధి మెడలో నల్లపూసలు వేసింది మాత్రం ఆకాశే అంది సరిత. ఆకాంక్ష కనుబొమ్మలు ఎగిరేసి, అవునా, మరి ఎవరి లైఫ్ పార్ట్నర్ని వాళ్ళకిచ్చేయాలి, లేకపోతే కల్పనారాయిలా లావ్ అయిపోతా. అక్కకు ఆకాష్ అంటే ఇష్టం. ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే కాబట్టి ఆకాష్కి అక్క నేను అజయ్కి భార్యను అని తెలుసు. నాకు నిజం తెలుసునన్న సంగతి ఆకాష్కి తెలీదు. నేను తన భార్యను అన్న సంగతి అజయ్కి తెలీదు. ఒకవేళ అజయ్కి తెలిసినా ఆకాష్ అజయ్ మనసు మార్చుతాడు. సో ఇప్పుడు ఏం చేయాలి అంది ఆకాంక్ష టెన్షన్గా. సరిత ఎగ్జైటింగ్గా ఐడియా అంది. ఆకాంక్ష సరితను ఒక్కసారి కింది నుండి మీదికి చూసి చెప్పు అంది. ఆకాష్కి నిధిపై ప్రేమ పుట్టేలా చేస్తే అంది. ఆకాంక్ష ఎగిరి గంతేసి, వాటే ఐడియా బేబీ, నువ్వు గనక అమెరికాలో ఉంటే నీ తెలివితో ఎప్పుడో అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయేదానివి అనేసరికి సరిత కూసంత ఎక్కువైందనుకుంటా అన్నది. అయితే తగ్గించుకో. నిన్ను అని కొట్టడానికి వస్తుంది సరిత. కన్ను కొట్టి సారీ అంటుంది ఆకాంక్ష. అంత క్యూట్గా చెప్పకే, నెక్స్ట్ మన ప్లానింగ్ ఏంటో చెప్పు అనగానే ఆకాంక్ష సరిత చెవిలో ఒక ఐడియా చెప్తుంది. ఓకే డన్ అని హైఫై ఇస్తుంది సరిత. ఆకాష్, ఏ ముహూర్తంలో దాపురించావురా అజయ్గా. ఛా, ఏదో మూల చిన్న హోప్ ఉండే ఆకాంక్షను నా సొంతం చేసుకోవచ్చు అని. దాన్ని పెళ్లి చేసుకుని నా జీవితంలో నిప్పులు మిగిల్చావు కదరా. అయినా నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఆకాంక్షకు అజయ్ తన భర్త అని తెలీదు. నిధి వెళ్ళిపోయింది కాబట్టి ఆ రోజు పెళ్ళి ఆకాంక్షకు జరిగింది. బట్ ఆకాంక్ష దృష్టిలో ఆ తాళి కట్టింది నేనే. పెళ్లి కూతురు మారిందన్న విషయం అజయ్కి కూడా తెలీదు. పెళ్లి వరకు అజయ్కి తెలియకుండా మేనేజ్ చేయాలి. పెళ్లి తర్వాత నిజం తెలిసినా ఆకాంక్ష లైఫ్ స్పాయిల్ అవ్వద్దని అజయ్ సైడ్ అయిపోతాడు. నేను ఆకాంక్షతో క్లోజ్గా మూవ్ అయినా ఆకాంక్ష నో చెప్పదు, ఎందుకంటే తన దృష్టిలో నేను తన భర్తని కాబట్టి అనుకున్నాడు. గౌతమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ త్వరగా రండి, డిన్నర్ రెడీ అన్నాడు. ఆకాంక్ష స్టెప్స్ దిగుతూ, బావా వంట నువ్వు చేసావా అంది. ఎస్ మరదల్ పిల్ల. గ్రేట్ బావా. నా రాత ఏం చేస్తాం, మా యువరాణి గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా? ఏంటే నువ్వు చేయమని చెప్పావా అంది ఆకాంక్ష. అవునే, ఆయన చేతి వంట తినాలని నా ఆశ. ఎన్నిసార్లు అడిగినా చేయలేదు. కానీ నువ్వు మా ఇద్దరికీ మెమరబుల్ మెమరీ ఇచ్చావు కదా, అందుకే నీకోసం చేయమని అనగానే చేసేశాడు అంది. రాక్షసి అన్నాడు గౌతమ్. ఆకాంక్ష నవ్వుతూ, రాక్షసి కాదు బావా, సీల్ రాకాసి అంది. సరిత ఆకాష్ రాకను గమనించి, నీకు కూడా పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందిలే అంది ఆకాంక్షతో. ఆకాష్ మనసులో, అంటే ఆకాంక్షకు పెళ్ళైన సంగతి సరితకు తెలియదనుకుంటా అనుకుంటాడు. అయినా నా మరదల్ని చేసుకోవాలంటే అతనికి అదృష్టం రాసిపెట్టి ఉండాలి. ఏమంటావు ఆకాష్ అన్నాడు గౌతమ్. ఆకాంక్ష కావాలని సైలెంట్గా తలదించుకుంటుంది. ఆకాష్ ఆకాంక్షను చూస్తూ అవును అంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటే ఆకాంక్షకు ఆకాష్కు అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.